సార్ మాది గొనగైనా సార్ ఎల్ఎఫ్సి కాలువ రైతులు సార్ మేము 40 టీఎంస్లు ఉన్నప్పుడే మాకు ఒకప్పుడు ఇట్లా కరువు ఉన్నప్పుడే నీళ్ళు అందించినాం సార్. మాకు పసలకు మేపు లేదు, మాకు తిండికి లేదు సార్. మేము అప్పులు చేసుకొని బాధలో ఉన్నాం సార్. మాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్. బోర్లు ఎండిపోయినవి, మిరపలు ఎండిపోయినవి, పత్తులు ఎండిపోయినాం సార్. మాకు నీళ్ళు అందిస్తున్నాయి. ఏదైతే మేము కర్నూలు జిల్లా ఎమ్మినూరు నియోజకవర్గం రైతులు మాట్లాడుతున్నాము. ఎల్ఎల్సి ఆయకట్టు కింద ఉన్న రైతులము. ఈ ప్రాంతం నుండి రైతులందరూ ఈ గారి ఆఫీస్కి వచ్చాము. ఎందుకనగా ఈసారి రబీ సీజన్లోన మనకు కాల వదలడం లేదు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఖరీఫ్ సీజన్ మొదలైతే కూడా ఇప్పటి వరకు కాల వదలడం లేదు. దీనికి కారణం ఏమని చెప్తే ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా దాని మీద మనకి టీబీ డ్యామ్ నుండి అలాట్మెంట్ 650 క్యూసెక్లు ఈ నెల 8వ తారీఖు అలాట్మెంట్ ఇచ్చారు బోర్డు నుండి. అయినా కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పటి వరకు దానికి ఇండెంట్ వేయడం లేదు. పశువులకు నీళ్లు లేవు, మనుషులకు నీళ్లు లేవు, పండించుకోవడానికి ఏ పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అట్లాంటప్పుడు మేము ఈ జిల్లాలోని రైతులు పంటలు పండించుకోవాలన్నా, పశువులకి మేత ఇచ్చుకోవాలన్నా, మంచినీళ్ళు ఇచ్చుకోవాలన్నా, నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మాకు ఎల్ఎల్సి కాలువే మాకు ఆధారం. పంటకైనా కానీ, తాగునీటికైనా, సాగునీటికైనా. గత సంవత్సరంలో కూడా డ్యాము గేట్లు కొట్టుకొని పోయినాయని 240 రోజులు నీళ్ళు రావాల్సిన మాకు 80 రోజులు నీళ్ళు ఇచ్చారు. ఈ సంవత్సరం కనీసం 5 రోజులు కూడా నీళ్ళు ఇవ్వలేదు. లాస్ట్ 1 మంత్ బ్యాక్ వచ్చేసి మాకు 1 టీఎంసీ నీళ్ళు వదులుతామని చెప్పారు తాగడానికి. అవి ఇప్పటివరకు ఏ చెరువు నింపారో కూడా తెలియదు. ఏ చెరువులో నుండి నీళ్ళు ఏ గ్రామానికి ఇచ్చారో కూడా ఎవరికి తెలియదు. కనీసం నార్మల్కి లేవు, తాగడానికి లేవు, పశువులకు లేవు, పశుగ్రాసానికి లేవు. మళ్ళీ ఇట్లాంటి పరిస్థితిని కల్పిస్తున్న ఈ ప్రభుత్వాలను మేము రైతులందరిగా మేము క్వశ్చన్ చేస్తున్నాము. మరి నీళ్ళు వదలకపోతే మేము ఏం తినాలి? కనీసం గడ్డి తిని బతకడానికి గడ్డి లేదు. ఈ ప్రభుత్వాలు మరి మొద్దు నిద్ర వదిలేసి ఈ రైతులకు న్యాయం చేసి కనీసం తాగడానికైనా, సాగు లేకపోయినా పర్లేదు, కనీసం తాగడానికైనా నీళ్ళు వదిలేసి సాగు కూడా ఏదో 90 రోజులు నీళ్ళు వస్తాయి. మనకు 10 టీఎంసీలు అలాట్మెంట్ ఉంది. 10 టీఎంసీల్లోన 6 నెలలకు గాను మనకు 6 టీఎంసీలు మాత్రమే నీళ్ళు అయిపోతాయి. రోజుకి 650 క్యూసెక్లు మనకు అలాట్మెంట్లోన ప్రతిరోజు మనకు 500 టీఎంసీలు నీళ్ళు ఇస్తే కూడా మనకు 6 నెలలు ఒక పంటకి పూర్తిగా నీళ్ళు ఇవ్వచ్చు. ఎందుకంటే టీబీపీ డ్యాంలోనే 95 టీఎంసీలు నిల్వ ఉంది. ఇన్ఫ్లో నడుస్తుంది, అవుట్ఫ్లో నడుస్తుంది. కర్ణాటక రైతులేమో నీళ్లు, వరి అన్నీ వేసుకుంటున్నారు. కానీ ఆంధ్ర రైతులు, ఎల్ఎల్సి కింద ఉన్న రైతులు ఎందుకు పంటలు వేసుకోకూడదు? సరే, పంటకు కనీసం నీళ్ళన్న వదలాలి కదా. దీన్ని ప్రశ్నిస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఎల్ఎల్సికి నీళ్లు ఇచ్చి ప్రజల దాహార్తిని, పశువుల దాహార్తిని తీర్చవలసిందిగా కోరుచున్నాము. ఆ మండలం వచ్చేసి గొనెగండ్ల మండలం, గొనెగండ్ల గ్రామము. మేము తుంగభద్ర డ్యామ్ పైన ఆధారపడి ఇక్కడ రైతులు ప్రతి ఒక్కరూ జీవనాధారాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో తుంగభద్ర డ్యాంలో 96 టీఎంసీలు నీళ్లున్న రైతులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో నీళ్లు వదులుతున్నారు, కానీ మన రాష్ట్రానికి వచ్చే లోపల ఆ నీళ్లు రావడం లేదు. కనుక నీళ్లు ఉండి వదిలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. కనుక ఈరోజు మేము భారీ ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతు పాల్గొని మన రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి మనకు రావాల్సిన వాటా రావాల్సిందిగా 11 టీఎంసీలు ఉన్నాయి. అందులో 1 టీఎంసీ తాగునీటి కోసం వదిలినారు. మిగతా 10 టీఎంసీల నీళ్లు వదలాల్సి ఉన్నది. దానిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న ప్రభుత్వము రైతులకు అందుబాటులో నీళ్లు వచ్చే విధంగా వదలాలని మేము కోరుతున్నాము.